హలో ఫ్రెండ్స్, మీ పిల్లలు సివిల్ సర్వీసెస్ వంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? వారు ఖచ్చితంగా దాన్ని క్రాక్ చేయడానికి, అది యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ, అది ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ సాధించడానికి నా దగ్గర ఉన్న అద్భుతమైన టెక్నిక్స్, మెమరీ పవర్, కాన్సంట్రేషన్, ఫోకస్, అటెన్షన్, రీడింగ్ స్కిల్స్, స్టడీ స్కిల్స్, గ్రాస్పింగ్, దీంతోపాటు ఒక గంటలో దాదాపుగా 500 బిట్స్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ. ఇలా చదివే కొద్దీ ఈ టెక్నిక్స్, స్టడీ స్కిల్స్ అంటాం, ఈ టెక్నిక్స్, గోల్ సెట్టింగ్ ఇవన్నీ ఫిక్స్ చేసి మైండ్ ట్యూనింగ్ని కరెక్ట్గా సెల్ఫ్ హిప్నోసిస్ వంటి కాన్సెప్ట్స్ ఇస్తే డెఫినెట్గా నీ సామర్థ్యం, ఒకవేళ సార్ నాకు మార్కులు తక్కువేమో, పర్సంటేజ్ తక్కువ, ఏం వరి అవ్వద్దండి. నా ఇన్స్టాలో పెట్టింటాను 35, 36, 37 లేదా 35, 35, 35 మార్క్స్ వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు నార్త్ ఇండియాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తుంది. జస్ట్ 35, 36, 35 మార్క్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్. అందుకని డియర్ ఫ్రెండ్స్, యూ కెన్, మీరు సాధించగలరు. దానికోసం లక్ష్యం బలంగా ఉండాలా, కొన్ని సీలు పక్కన పెట్టాలండి. ఇది వెరీ ఇంపార్టెంట్. సెల్ ఫోన్ పక్కన పెట్టేయండి, అటన్ ల్యాప్టాప్ చూడబాక, ల్యాప్టాప్ పక్కన పెట్టేసి మ్యాక్సిమం బుక్ రీడింగ్ ప్లాన్ చేయండి. రెండవది, అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ బాగా చేయండి, డెడికేటెడ్గా వర్క్ చేయండి, టైం ప్లానింగ్ చేయండి. ఇలా మీరు చేయగలిగితే డెఫినెట్గా కొన్ని సీలు, సెల్ ఫోన్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, కేర్లెస్ కావచ్చు, కంపానియన్స్ కావచ్చు, అదేవిధంగా వచ్చేసరికి సినిమాలు కావచ్చు, కేబుల్ టీవీ కావచ్చు, వీటిని పక్కన పెట్టి మీ లక్ష్యం, నిర్లక్ష్యాలన్నీ తీసేసి లక్ష్యం బలంగా పెట్టండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో అయినా ఇటువంటి టెక్నిక్స్ మీరు తెలుసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.